సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరు? ఇవాళ మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇవాళ అయితే మనం స్టోరేజ్ రూమ్ అయితే కట్టబోతున్నాం. అది కూడా చూద్దాం పూర్తి అయిద్దో లేదో, మరి మ్యాక్సిమం అయిపోద్ది అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ. నాకైతే కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ తీసి పెట్టుకున్నాను అనుకోండి. ఈ కాపర్ అంతా అందుకని తెచ్చాను, బట్ సరిపోదు గైస్. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ట్రీల్ ఛాంబర్స్కి, చూద్దాం. అండ్ ఇవి చాలా మనకి స్మెల్ చేసి పెట్టేశాను. సో ఓకే, ఇది ఓకే, ఒకటి టచ్ అవ్వాల్సింది ఒకటి టచ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. అండ్ ఇదంతా మనం స్టోన్ బ్రిక్స్ చేయడానికి అయితే పెట్టేశాను. సో ఇది కూడా ఇందులో పెట్టేద్దాం, కాపర్ ఎలా కావాలి కదా. సో ఓకే, ఇదంతా ఇందులో పెట్టేసి పికాక్స్ మెండింగ్ పెట్టాను. సో ఓకే, ఇది గైస్ ఇక్కడ స్టోరేజ్ రూమ్ అసలు ఎలా చేయాలి ఏంటి, ఒక వాల్ లాగా కడదాం అనుకున్నా. బట్ చేస్తూ ఉంటే ఫ్లోలో పోతూ ఉందాం అంతే, ఇంకేం చేస్తాం. సరే. అండ్ చాలా మనకి స్టోన్ స్మెల్ చేశాను యాజ్ చూసి, స్టోన్ మిక్స్ చేయడానికి. సో ఓకే, ఇక్కడ ఈ చెస్ట్లో కూడా ఉంటాయి చాలా ఐటమ్స్. వుడ్ కలెక్ట్ చేయాలనుకుంటా ఐ గెస్. సో వుడ్తో ఎక్కువ పని ఉంది. సో ఇందులో పెట్టేసి ఎందుకు మన దగ్గర ఇప్పుడు యాక్స్. సో చెట్లు అయితే కట్ చేసి వచ్చేద్దాం యాజ్ యూజువల్. వుడ్ అయితే చాలా కావాలి, బట్ చూద్దాం. ఓకే గైస్, నేనైతే వుడ్ చాలా కలెక్ట్ చేశాను. సో ఐరన్ కావాలి, ఐరన్కి కొన్ని ఇది ఏంటి హాపర్స్ కావాలి. సో అందుకనే ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈ ఐరన్ ఫన్ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు కదా నాకు. ఇదేమో పని చేయట్లేదు, విలేజెస్ని షిఫ్ట్ చేస్తామంటే ఎక్కడికి చేయాలో అర్థం అవ్వట్లేదు. చూద్దాం. ఇప్పటికైతే ఐరన్ మనకు చాలా కావాలి, అండ్ ఐరన్ కూడా చాలా తగ్గిపోతుంది రోజుకింత. సో లెట్స్ సీ, ఆటోమేటిక్గా చేయాలి ఇస్తాను ఎలాగో అలా ఐరన్ ఫామ్ని. గైస్ మనకి ఒక 15 వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 15 వచ్చాయి ఆఫర్స్. సో సరిపోవు, బట్ ఎన్నో అన్ని బాగానే వస్తాయి అనుకున్నా. బట్ సర్లేండి, చేద్దాం. ఇంకోటి తర్వాత చేద్దాంలేండి. ప్రస్తుతానికి అయితే లాస్ట్లో చూద్దాం వాటిని, హాపర్స్ని. సో ఎక్స్టీరియర్ చూద్దాం, ఎక్స్టీరియర్ ఎలా సెట్ చేయాలి ఏంటి అని. లోపల చెస్ట్ తర్వాత సెట్ చేసుకుందాం, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇది హాపర్స్ ఇందులో పెట్టేసి ఎస్ ఓకే. అండ్ వుడ్ యాజ్ యూ కెన్ ఇది మాత్రం కలెక్ట్ చేసాం, ఒక స్టాక్ అంతే. మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళాలి చెట్లు తీసుకోవడానికి, అందుకని సాప్లింగ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేసా పక్కన. సో ఒక పికాక్స్ కావాలి, ఒక యాక్స్ కావాలి. పికాక్స్ అవసరం లేదు, ఒక యాక్స్ ఉంటే చాలు. ఓకే, యాక్స్ లేదు కాబట్టి ఓకే, రికార్డ్ అవుతుందిలేండి. ఈ బర్డ్స్ వుడ్ కూడా కావాలి, చూసారుగా జంగిల్ పెట్టాను, అన్నీ పెట్టాను. బర్డ్స్ వుడ్ ఓకే గైస్, బర్డ్స్ వుడ్ నాకు ఎక్కువ దొరకలేదు. బర్డ్స్ ఏదో ఒకటి ప్రొనౌన్సియేషన్ రాదు నాకు. ఓకే, అవి చెట్లు ఎక్కువ లేవు. సో సాప్లింగ్స్ తెచ్చాను, ఎన్ని దొరుకుతాయి అన్నీ. ఓకే, ఇవి ఇక్కడ పెట్టేద్దాం, పెరుగుతాయి. సో అంతే. ఎక్కడ పెడదాం? ఎక్కడ పెడితే ఏముంది, అన్న ఒకటేగా, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేద్దాం లైట్. ఓకే, ఇది సాప్లింగ్ సెట్. అవి పెరిగితే ఇంకా మన పని మనం చేసుకుందాం. ఓకే. అండ్ ఓకే గైస్, మనకి లావా కూడా కావాలి. సో లావా చేయాలి అంటే బకెట్స్ కావాలి. లావా ఎవరు చేస్తారు? ఓకే, బకెట్స్ కావాలి లావా కావాలంటే. సో కింద ఒక ఏరియా ఉంది, లైక్ లావా అక్కడ చాలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇక్కడైతే లావా ఉంటుంది. సో తీసేసుకుందాం. సో ఎక్కడ
ఒక 10 బకెట్ల 9 బకెట్స్ ఉన్నాయి. సో ఓకే, 9 బకెట్స్ అన్నీ ఫిల్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకో ఒక 5 బకెట్లు. ఎస్, ఓకే గైస్, ఐ గెస్ ఈ మాత్రం సరిపోద్ది. స్మెల్టింగ్కి పనికి వచ్చిందని తెచ్చాను లావా. సో యా అంతే, ఈ మాత్రం సరిపోద్దులేండి, పక్కా సరిపోద్ది. పద, కావాలంటే మళ్ళీ వద్దాం, అందులో ఉంది. ఎస్, ఓకే గైస్, నేనైతే పైకి వచ్చేసాను. అండ్ యా, ఇందులో అన్నీ పెట్టుకుంటూ పోతాం లావాని ఫర్నెన్స్లో. యా, ఇందులో లేదు, ఐ మీన్ కోల్ లేదు, ఇందులో పెట్టేద్దాం. అండ్ ఇదేంటి, ఓకే, అది జస్ట్ ర్యాండమ్ క్లిక్. ఓకే, ఇది ఇందులో పెట్టేసి, అండ్ ఇందులో కోల్ ఉంది, తర్వాత పెడదాం. ఇందులో కూడా కోల్ ఉంది, తర్వాత పెట్టేద్దాం. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇది ఇందులో ఏం అవసరం లేదు, ఇందులో కూడా ఏం అవసరం లేదు. అండ్ ఈ 2 ఖాళీ ఉంటాయి నాకు తెలిసి. యప్, ఖాళీ ఉన్నాయి. ఇందులో ఇది పెట్టేద్దాం. అండ్ ఇందులో కూడా ఇది పెట్టేసి ఇంకా మనం వెళ్ళిపోదాం. యా, ఈ చెస్ట్లో పెట్టేద్దాం. ఎక్కువ ఎక్స్ట్రా అన్నీ 4 ఉన్నాయి, ఈ 4 అన్నీ ఇందులో పెట్టేసి మళ్ళీ తర్వాత తీసుకుందాం. అండ్ యప్, ఇప్పుడు మనం డైరెక్ట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మొత్తం పిల్లర్స్ లైక్ కార్నర్స్ చూద్దాం ఎలా పెట్టాలో. సో నా ప్లాన్ అయితే అదే ప్రస్తుతానికి. అయితే కార్నర్స్ ఎలా పెట్టాలో సెట్ చేసి ఆ తర్వాత నేను చూద్దాం. 3 బ్లాక్స్ వదిలేసి మళ్ళీ ఇక్కడ కూడా 1 2 3 బ్లాక్స్ వదిలేసి ఇక్కడ నుంచి ఒక 8 బ్లాక్స్, 8 వెళ్ళిపోదాం. 1 2 3 4 5 6 7 8. యా, ఒక బ్లాక్ ఎక్స్ట్రా వెళ్దాం, ఎందుకైనా మంచిది. 8 ఉన్నాయి నాకు తెలిసి. 1 2 వాడెవర్ 8 ఉంటాయి. 1 2 3, ఈ బ్లాక్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 8 బ్లాక్స్. 1 2 3 4 5 6 7 8. యా, 8 ఉన్నాయి ఇందాక అక్కడ, నేనే తప్పు కౌంట్ చేస్తున్నట్టున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ కొన్ని బ్లాక్స్ వదిలేసి ర్యాండమ్గా వదిలేస్తున్నాను, ఇంకా కౌంట్ చేయట్లే. ఒక 5 బ్లాక్స్ వదిలేసి ఉంటారా, 5 6 మేబీ. 1 2 3 4 5 6 7 8. యా, మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలానే చేద్దాం. కిందకి పద. ఎస్, ఇక్కడ ఒక నన్ను వదిలేసాం. 1 2 3 బలా. యప్, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 8 బ్లాక్స్ పైకి వెళ్దాం. 1 2 3 4 5 6 7 8. యా, ఓకే, ఒక బ్లాక్ ఎక్స్ట్రా పెట్టేసాం. ఎస్, ఇంకా మనం వెళ్ళిపోదాం కిందికి. కింద బర్డ్స్ పెట్టాలి ఐ గెస్ ఏంటి బర్డ్సే. పద, కింద పైన బర్డ్స్ పెట్టేద్దాం. అండ్ ఓకే, చెస్లో నుంచి తీసుకున్నా ఇప్పుడే. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. యా, ఇక్కడ ఒక 3 బ్లాక్స్ వదిలేసి 1 2 3. యా, ఇక్కడే అనుకుంటా, ఇది తీసేసేద్దాం, ఆగండి. ఎస్, రిమూవ్ దిస్. యాక్స్ కింద ఉంది. ఓకే, మన యాక్స్ కిందనే ఉంది. ఇక్కడ నుంచి ఒక 8 బ్లాక్స్ పైకి వెళ్ళాలి మళ్ళీ. యా, తీసేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయాం. ఇంకా 1 2 3 4 5 6. ఓకే, 7 8. ఇప్పుడు ఇదంతా దీన్ని స్టిప్ చేసేద్దాం. ఐ మీన్ యా, ఇక్కడ అవుటర్ లేయర్ చేసేద్దాం హ్యాక్స్ తోటి కింద కదా. ఓకే, ఎస్, ఇదంతా స్టిప్ చేసేసి
నెక్స్ట్ యా ఇప్పుడు మనకు డీప్ స్లైడ్ కావాలిగా, చూద్దాం. డీప్ స్లైడ్ చాలానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, ఇదంతా స్టిప్ చేసేద్దాం. ఎస్, లుక్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం ఓవరాల్. ఎందుకంటే నాకు బిల్డింగ్స్ సరిగ్గా కట్టడం రాదు గైస్. ఏదో ఈ మధ్య కొత్తగా ట్రై చేస్తున్నా, స్టార్టింగ్ కదా. సో యా అలానే ఉంటుందేమో. ఓకే, ట్రై చేస్తేనే కదా మనకు సెట్ అవుతుందో లేదు తెలిసేది. అండ్ ఓకే గైస్, ఎప్ ఇదంతా స్టెప్ చేసేసాను. అండ్ యా ఇప్పుడు డీప్ స్లేట్ కావాలి కదా. డీప్ స్లేట్ని అది డీప్ స్లేట్ బ్లాక్లా కన్వర్ట్ చేయాలి. యా ఒక 64, యా 2 స్టాక్లు ఎందుకైనా మంచిది. 3 స్టాక్లు తీసుకుందాం. 3 స్టాక్స్ 11 ఎక్స్ట్రా. ఓకే, ఇవన్నిటిని ఇప్పుడు బ్లాక్లా కన్వర్ట్ చేద్దాం. మరి అన్నీ కాదు, కొన్ని కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్మెల్ట్ అవ్వాలిగా ఇవన్నీ. ఓకే, ఎస్, ప్రతి దాంట్లో పెట్టేద్దాం, అయిపోద్ది. ఇందులో ఒక లేదు లావా, ఐ మీన్ కోల్ లేదు. ఇది కాపర్ తీసుకో. అండ్ ఇందులో పెట్టేసి ఓకే ఇందులో కూడా పెట్టేద్దాం ఒక స్టాక్. ఎస్, ఇవి స్మెల్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం బర్డ్స్ వుడ్ తీసుకొచ్చేద్దాం ఆ గ్యాప్లో. నేనైతే అదే పని చేద్దాం అనుకుంటున్నా. సో ఓకే పద గైస్. అప్పటి నుంచి ఒక ప్యారెట్ తిరుగుతుంది కదా, నేను దాన్ని బై మిస్టేక్గా యా అస్సలు అనుకోలేదు. అది నేను చెస్ట్ ఓపెన్ చేస్తుంటే అడ్డొచ్చింది, అది యాక్స్ తాగింది, పోయింది. నా తప్పు కాదు కదా ఇది. ఇలా చాలా ప్యారెట్లు పోయాయి నా చేతిలో, ఎంత వద్దనుకున్నా. బట్ యా ప్యారెట్లు చాలా డేంజర్ గైస్, ఉట్టిగానే పోతాయి. సో ఓకే, ఓకే గైస్. అండ్ యా ఇక్కడ బర్డ్ వుడ్ తీసుకొద్దాం, ఆగండి. కింద బేస్కి అదే పెట్టాలి కదా. సో యా ఇవైతే ఇంకా పెరుగుతూ ఉన్నాయి, పెట్టాను. సో ప్రస్తుతానికి నా అవసరం కాబట్టి ఉన్నాయి. సో యా కింద ఇవి పెట్టేసి ఎస్ ఇక్కడ ఇది పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇలానే పెట్టేద్దాం. ఓకే, అది బై మిస్టేక్. అరే ఓకే 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 తీసేద్దాం అలండి. ఓకే, యాక్స్ పోయింది, ఇరిగిపోయింది. సర్లేండి, చేతితో తీసేద్దాం ఎలా ఉన్నా. ఓకే, ఇది తీసేయి, ఇది కూడా తీసేద్దాం అలండి. అండ్ అది కూడా తీసేద్దాం. యాక్స్ మళ్ళీ చేద్దాం, పర్లేదు, మళ్ళీ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ కూడా పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇక్కడంతా మొత్తం మనం ఇది డీప్ స్లేట్ బ్రిక్ అన్నాం కదా, ఇది పెట్టేద్దాం. నాకు తెలిసి బాగానే ఉంటుంది, చూద్దాం. అండ్ యా ఇక్కడంతా ఇదే ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఇది ఓకే. ఎస్ ఓకే, 3 బ్లాక్స్ మొత్తం వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి అన్ని ప్లేస్ చేద్దాం. ఓకే, ఎస్ సెట్. ఓకే వెయిట్, ఇది పైన తీసేద్దాం అవ్వకండి. ఈ పైన లేయర్ వద్దు మనకి. ఇక్కడ అది బర్డ్స్ లాగ్ వచ్చింది, ఇక్కడ ఇవి పెట్టేద్దాం. ఇదొకటి ఒక్కలా అంటే ఒకలా పడిద్ది. ఓకే ఎస్, ఇంక ఇది పెట్టేద్దాం. ఓకే పై జంప్ చేయి. ఎస్, దీని తర్వాత స్టిప్ చేద్దాం. అండ్ కిందికి పదా. ఓకే, ఇది పైన పెట్టేసి అండ్ ఎప్ కిందికి అయితే వెళ్ళిపోదాం. ఎస్ ఓకే, నైట్ అవుతుంది, పండుకుందాం. అండ్ అంతకుముందు మనకి గ్లాస్ పెయిన్స్ కావాలి. ఓకే, పిన్ చేసే ముందు ఒక యాక్స్ చేసుకుందాం. యాక్స్ చేసుకొని అక్కడ స్టిప్ చేసిద్దాం. ఓకే, ఇది తీసేసి అండ్ యా ఇక్కడ కింద కూడా తీసేద్దాం. పాండా స్పాన్ అయింది, నైస్. ఓకే, అవి ఎప్పుడు స్పాన్ అవుతూనే ఉంటాయి.
ఇది కూడా తీసేసి అండ్ ఇక ఫస్ట్ అయితే పండుకుందాం తీసేసి. అండ్ ఓకే, పొద్దున్న చూసుకుందాం ఇంకేమన్నా ఉంటే. గుడ్ నైట్. ఓకే, మార్నింగ్ అయింది. అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ పెడదాం అనుకున్న గ్లాస్ పెన్ పర్ఫెక్ట్ ఉంది ఇది. సరేలేండి, ఏదో ర్యాండంగా చేసా, బట్ అక్కడ 2 బ్లాక్స్, ఇక్కడ 2 బ్లాక్స్, పైన 2 బ్లాక్స్, కింద 2 బ్లాక్స్. నైస్. అండ్ ఇక్కడ సరే ఇక్కడ తర్వాత పెడదాం. ఫస్ట్ అయితే గ్లాస్ పెయిన్ ఇక్కడ ఉండాలిగా గ్లాస్. గ్లాస్ ఉందిలేండి, లేదనుకున్నా పర్లేదు. ఎంత ఒక వస్తాయా, ఎక్కువ వస్తాయి. ఓకే, 1 స్టాక్ వస్తుంది, మంచిదే. ఓకే, ఎస్, అన్నిటిని గ్లాస్ పెన్లో కన్వర్ట్ చేసేద్దాం ఇంకా. అండ్ అక్కడ పెట్టేద్దాం. ఐ గెస్ లుక్ అయితే బాగానే ఉంది. లుక్ ఇలా లోపల పెట్టేసి అవసరం లేదు. అండ్ ఎస్, ఓకే. అండ్ ఇట్ సైడ్ కూడా అలానే చేద్దాం. ఓకే, బాగానే ఉంది గైస్. కింద మొత్తం చేసాక తెలిసిద్ది, ఇంకా నో చేంజెస్. అండ్ ఇక్కడ ఇది పెట్టేద్దాం. సో ఇక్కడైతే కంప్లీట్ చేసేద్దాం, ఆగండి. ఎస్, ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసేసాం. అండ్ ఓకే, ఇక్కడ ఇవి బ్రేక్ చేద్దాం ఇందాకట్లాగా. సేమ్ దానిలానే గ్లాస్ పెట్టేద్దాం అక్కడ. సో ఓకే, ఎస్, గ్లాస్ పెన్స్ ఇక్కడ. అండ్ లోపల ఇక్కడనే ఉంటాయి కదా. ఓకే, అండ్ ఎస్, ఓకే. ఓకే, అండ్ ఇక్కడ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఇది పెట్టేద్దాం, బెర్చ్. ఎన్ని బ్లాక్స్ అయితే అన్ని బ్లాక్స్, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 11. ఈ 2 తీసేద్దాం, ఆగండి. ఓకే, అది తీసేసి ఇది పెట్టేద్దాం. ఎస్, ఓకే. ఇంకొన్ని, ఇదొకటి 1. ఓకే, 1ఏనా, 1 2 3. ఓకే, 3. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాం వీటితో, ఓ క్లాక్తో. ఒక 8 బాక్స్ అనుకుంటా, ఐ గెస్. 1 2 3 4 5 6 7 8. ఎస్, అండ్ సైడ్ వేసి వెళ్ళిపోదాం ఇంకా. అంతేనా, వీటితోటి ఇంకా సైడ్ పెట్టుకుంటూ పోదాం, అంతే గైస్. మొత్తం ఇదంతా 4 వేస్ ఇదే ప్యాటర్న్, ఒక ప్లేస్ అవ్వట్లే. 4 సైడ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపోతాం అనమాట. సో ఇంతే, ప్రిటీ ఐ గెస్, ఇంతే గైస్. ఓకే గైస్, ఒక సైడ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఇంకో సైడ్ కూడా పెట్టేద్దాం అలానే. సో స్టోన్ బ్రిక్స్తో వెయిట్, ఫుడ్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఎస్, ఫుడ్ తినేసారా ఫాస్ట్గా. ఇలా స్టోన్ బ్రిక్స్ పెట్టేద్దాం అటు సైడ్ కూడా. సో లెట్స్ కంటిన్యూ, అటే వెళ్ళిపోదాం ఇంకా. ఇక్కడ కూడా స్టోన్ బ్రిక్స్ పెట్టేద్దాం. సో సెట్ 1 2 3 4 5. ఎస్, 5. ఎస్ గైస్, ఇదే కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ కూడా. గైస్, ఫైనల్లీ నేను కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ బొక్కలు ఉన్నాయి చూసారా, అవి నేను ర్యాండంగా పెట్టలేదు, అక్కడ నేను పెడతాను అనుకున్నాను. లైక్ ఏమున్నాయి, సంథింగ్ ఏవో బల్బ్స్ ఏదో కొత్తగా యాడ్ చేశారు కదా, కాపర్తో. ఏడున్నాయి, ఎక్కడ ఉన్నాయప్ప. కాపర్ బల్బ్. ఈ గ్యాప్లో అవి పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను. సో లైక్ బాగుంటుంది నైట్ టైంలో, అవి లైటింగ్ వస్తుంది, సో మంచిగా ఉంటుంది. సో అందుకని. అండ్ మనకి ఇది ఏంటి, అదేదో ఉంటుందిగా, ఎలా చేస్తారు అబ్బా దాన్ని,
లివరా ఏదో ఉంటుందిగా, స్టోన్ కావాలనుకుంటా దానికి. ఓకే, స్టోన్ ఇక్కడ చాలా ఉంది మన దగ్గర, పైన చెస్ట్లో ఉంటుంది. ఎస్, ఒక 7 అలా చేద్దాం, 7 అలా తీసుకుందాం. ఆగండి, అరే ఓకే, ఎక్స్ట్రా అంత లోపల పెట్టేసి. ఎస్ ఓకే. ఎలా చేస్తారబ్బా, మర్చిపోయా. ఓకే, ఇక్కడ ఉందిలే, ఇంకెందుకు మనకి గుర్తుంచుకోవడం, లైట్. ఓకే, 1 2 3 4 5 6 7. ఎస్, 7 తీసుకో అండ్ ఇటు పదా. ఓకే, ఎస్, ఇక్కడ పెట్టదా ఇంకా బల్బ్స్. అరే ఓకే, అది బై మిస్టేక్ ప్లేస్ని తీసిద్దాం. ఆగండి, అక్కడ పెట్టద్దు. 1 2 3 4. ఎస్, ఇది తీసి. ఎస్ ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా పెట్టద్దాం అలానే. 1 2 3 4 అండ్ యా. ఎస్, ఇది ఇక్కడ పెట్టేసి. అండ్ ఎలా చేస్తారు అసలు కాపర్ బల్బ్స్ని ఒకసారి చూద్దాం. ఆగండి, రెసిపీ ఏంటో చేసేస్తే ఇప్పుడే చేసేద్దాం ఎక్స్ట్రా వస్తే. ఎస్, కాపర్ బల్బే కదా, COPP. ఇక్కడ లేదుగా, దాని రెసిపీ ఇక్కడ లేదు. బట్ ఆగండి, ఇది కాపర్ చెస్ట్, ఇది కాదు. వెయిట్ చూద్దాం, ఆగండి. కాపర్ BUS, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, మనకి బ్లేస్ రాడ్ కావాలి, అది మన దగ్గర లేదు. ఓకే, సరే మళ్ళీ ఒకసారి వెళ్దాంలేండి అక్కడికి. అది ఏదో ఉందిగా. ఏంటి గా స్పేర్ కొడుతుండట్లేదు నాకు, మొత్తం కాపర్ తోటి చేస్తున్నారుగా. సరే వెళ్ళొద్దాం, తీసే దీన్ని. ఎస్ ఓకే, ఇక్కడ ఇది 1 2 3 4 అన్నిటిని ఆన్ చేయి. ఆన్. ఎస్, ఇది రగ్గొట్టేసి, ఇంకా అవసరం లేవు. ఎస్, ఇక్కడ కూడా అలానే పెట్టద్దాం ఇంకా. లైటింగ్ ఉంటుందని గైస్, అంతే. అండ్ లుక్ కూడా బాగానే ఉంది, అందుకనే సో నేను కూడా ఏమనలేదు. సో యా, అంతే. ఎస్, ఇవి తీసి ఇంకా. ఓకే, వెళ్ళాలి గైస్, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ట్రయల్ ఛాంబర్స్కి. కాపర్ బల్బ్స్ కావాలి, ఇంకా చూద్దాం, ఇంకా కాపర్ ఏమైనా తీసుకొద్దాం. అండ్ ఇక్కడ కూడా అలానే పెడతాను నేను, ఇటు సైడ్ కూడా. సో యా, కూల్. ఇప్పుడు ఇదంతా ఏరియా అంతా ఫిల్ చేసేయాలి మొత్తం. ఎస్, వీటితో లైక్ ఇక్కడంతా బర్త్ వుడ్ వచ్చింది, ఇలా బర్త్ వుడ్ పెట్టుకుంటా పోయి. వెయ్యి 1 2 3 4 5 6 7 8. ఓకే, కిందికి పదా. అండ్ పిల్లర్స్ 4 సైడ్ పెట్టేశాను గైస్ నేనైతే. ఓకే, ఇవి తీసి ఇవి అవసరం లేవు, లైక్ ఒక అప్రాక్స్గా పెట్టాను ఇది తెలియడానికి. సో యా, పిల్లర్స్ ఇది కూడా స్ట్రిప్ చేసి. ఎస్, స్ట్రిప్ ఇట్. ఓకే, ఎస్. అండ్ ఇది ఏరియా ఇలానే ఉంది, సెట్ చేస్తాను గైస్. దీన్ని ఏం చేయాలో చూద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ మొత్తం లైక్ ప్లెయిన్ కన్నా ఉండాలి, మొత్తం గజిబిజిగా ఉంది అది. చూద్దాం. ఓకే, అరే ఓకే, పడిందిలేండి. సో ఓకే, ఇది తీసి, ఇది అవసరం లేదు, మిస్టేక్ పడింది. ఓకే, అండ్ యప్, బెడ్ షీట్ ఎంతవరకు వచ్చిందో చూడాలి, ఆగండి. సో యా,
ఓకే గైస్, నేనైతే మొత్తం వాల్ చేసేసాను అనమాట. యాజ్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇలా మొత్తం పెట్టేసాను అనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఆగండి. ఎస్ గైస్, ఇలా మొత్తం ఏరియా పెట్టేశాను అండ్ వీలైతే ఎక్స్టెండ్ చేస్తా తర్వాత. ప్రస్తుతానికి అలానే ఉన్నాయి. అండ్ యా, మన దగ్గర అది వ్యాక్స్ ఉందా, హనీకోంబ్ ఐ గెస్. హనీకోంబ్ వెయిట్ అది చెస్ట్లో ఉందా? హనీకోంబ్ కావాలి గైస్ నాకు, చెప్తాను ఎందుకో. ఇందులో కూడా లేదు. అది తీసుకొని అయితే వస్తాను గైస్, ఆగండి ఇప్పుడే వస్తా. ఓకే గైస్, అదైతే తీసుకొని వచ్చాను. అది ఎందుకు అడిగానంటే ఇక్కడ దీన్ని ఏదో చేస్తారు గైస్. హనీకోంబ్ పెడితే అవి ఇంకా పర్మనెంట్గా ఇలానే ఉంటాయి. లేదంటే మళ్ళీ బ్రౌన్ కలర్గా గ్రీన్ కలర్గా మారిపోతాయి. మళ్ళీ లైటింగ్ తక్కువైపోద్ది. సో యా, హనీకోంబ్ ఇంపార్టెంట్. ఎస్, ఇవన్నిటికీ పెట్టేద్దాం. సరేలేండి, అయిపోయింది మన దగ్గర. అసలే తెద్దాంలేండి, అదెంతసేపు. ఫుల్ ఉన్నాయి హనీ నెస్ట్లు. చూపిస్తాను ఆగండి ఒకసారి మీకు. యాజ్ యూ కెన్ సీ వ్యాక్స్డ్ కాపర్ బల్బ్ అంట. యా, ఎస్. ఇక్కడ ఏది స్టోన్, దీన్ని ఆన్ చేసి తీసి. ఎస్, ఓకే, ఇక్కడ స్టోన్ పెట్టేద్దాం. అండ్ యా, లుక్ అయితే బాగానే ఉంది గైస్. ఐ ఫీల్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే, ఎస్, ప్రిటీ గుడ్ ఐ గెస్. ఇక్కడ కూడా అలానే చేస్తాను, ఇక్కడ అటు సైడ్ చేసినట్టు. సో యా, అంతే. నేను కింద ఇక్కడ బర్డ్స్ లాగ్ పెట్టాలి, పైన పెట్టాలి, అండ్ రూఫ్ ఎలా చేయాలో ఆలోచించాలి గైస్. నేను ఇంకా ఆలోచించలేదు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయింది వీడియో. సో యా, ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.